వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఫాల్గామ్ ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ 26 సంవత్సరాలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదంగా మారింది. 5 రోజుల క్రితమే ఎవరైతే ఇప్పుడు వినయ్ నర్వాల్ ఉన్నాడో మ్యారేజ్ జరగడం జరిగింది. 5 రోజుల క్రితమే ఇరు కుటుంబ సభ్యులు సంతోషంగా ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా విషాదశాలు అలుముకున్నాయి. ఏదైతే ఇప్పుడు వినయ్ ఉన్నాడో ఒకసారి అది చూపిస్తాను మీకు వీడియోను. ఇప్పుడు వినయ్ వాళ్ళ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో నేవీ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ చూడండి, కన్నీరు మున్నీరుగా చాలా బాధపడుతుంది. 5 రోజుల క్రితం మ్యారేజ్ అయింది, కాళ్ళ పారాన్ని కూడా ఆరలేదు. ఎన్నో ఆశలతో ఆ అమ్మాయి ఫ్యామిలీలో అడుగుపెట్టింది. కట్టుకున్నవాడు కానరాని లోకానికి వెళ్ళాడు. ఎంత బాధ, ఎంత ఆవేదన ఉంటుంది. ఏదేమైనా చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. భార్యతో కలిసి హనీమూన్ కోసం వెళ్ళారు. మంగళవారం పాల్గాంలో భార్యతో కలిసి నివారిస్తున్నాడు. అంతే ఒక్కసారిగా ఉగ్రముఖాలు ఇరుసుకబడ్డారు. ముష్కరుల తూటాలకి అక్కడికక్కడే వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాది ఎవరైతే ఉగ్రవాది ఉన్నాడో ఆ ఉగ్రవాది వినయ్ని అడగడం జరిగింది. నువ్వు ముస్లిమా అని అడిగాడంట. అడుగుతా నేను కాదు అని చెప్పాడు. కాదని చెప్పగానే ఎమ్మడే తుపాకి తీసి కాల్చారని చెప్పి భార్య కన్నీటితో కుప్పకూలిపోయింది. ఎవరైతే వినయ్ ఉన్నాడో అతడి మరణ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నేవీ అధికారిని పొట్టన పెట్టుకున్నారని ఆపోయారు. నిజంగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువ అధికారి, చాలా భవిష్యత్తు ఉండే నిజంగా చెప్పాలంటే. వినయ్ నర్వాల్ 2 ఏళ్ల క్రితమే ఏదైతే నేవీ ఉందో నేవీలో చేరి కోచిలో పోస్టింగ్ పొందాడు. ఏప్రిల్ 16 మొన్న 2025న ఘనంగా వివాహం జరిగింది. 5 days ఓన్లీ. బంధుమిత్రులు స్నేహితులంతా వచ్చి అభినందనలు తెలిపారు. ఇక ఏప్రిల్ 19న గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఇచ్చాడు. భార్యతో కలిసి ప్రకృతిని ఆస్వాదించడానికి కాశ్మీర్కి వెళ్ళాడు. కానీ మృత్యు రూపంలో వస్తుందని ఊహించలేకపోయాడు. ముస్కర్లు పొట్టన పెట్టుకున్న రక్షణ శాఖ కానీ మృత్యు రూపంలో వస్తుందని ఊహించలేకపోయాడు. ముస్కర్లు పొట్టన పెట్టుకున్నట్టు రక్షణ శాఖ తెలిపింది. వినయ్ నర్వాల్ మరణ వార్తతో ఇరుగు పొరుగు వారు స్థానికులు దుఃఖంలో మునిగిపోయారు. మంచి భవిష్యత్తు ఉన్న యువ అధికారిగా గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన చెందారు. ఏదేమైనప్పటికీ చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి, చాలా సంవత్సరాలు సర్వీసు చేసేవాడు. అలాగే ఒక దగ్గర 5 days అయింది మ్యారేజ్ అయ్యి. ఈ పాప ఈ అమ్మాయి ఎన్నో ఆశలతోని ఆ కుటుంబంలో అడుగుపెట్టుండొచ్చు, చాలా భవిష్యత్తు ఊహించుకొని ఉండొచ్చు. కానీ తన కళ్ళ ముంగట్నే తన భర్తని నువ్వు ముస్లిమా అని అడిగితే కాదని చెప్తే పాయింట్. నిజంగా నువ్వు ముస్లిం అంటే కాదని చెప్ప తెలియగానే ఎక్కడికక్కడే పేల్చినప్పుడు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. అమ్మాయి ఏదైనా తన కళ్ళ ముంగట ఎవరైతే భార్య కళ్ళ ముంగట భర్తను చంపితే ఎంత బాధ అనిపిస్తుంది. ఎన్నో ఆశలతో ఆ ఫ్యామిలీలో అడుగుపెట్టినాలి. కానీ లాస్ట్కి ఆ అమ్మాయికి మనోవేదన మిగిలిచ్చాడు. నిజంగా ఎవరైతే ఇలాంటి ఉగ్రవాదులు ఉంటారో ఈ ఉగ్రవాదులను మాత్రం వదిలిపెట్టవద్దు. ఇలాంటి ఉగ్రవాదులను అస్సలకి వదిలిపెట్టకూడదు. ఇప్పటికి ఎన్నో చూస్తున్నాం, అయినా కానీ ఈ ఉగ్రవాదులు మాత్రం మారతలేరు. దీనికి దిట్టుగా మన ఇండియన్ ఆర్మీ, ఏదైతే మన ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎవరైతే ఆ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు. సీరియస్గా వాళ్ళని మాత్రం ఉరిదీయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేసి చంపేయాలనేది ప్రజలు అందరూ కూడా అదే ఆలోచిస్తారు. నిజంగా గవర్నమెంట్ మోడీ గారు తలుచుకుంటే ఏదైనా ఇది ఇలాంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉగ్రవాదులు అలాంటి ఉగ్రవాదులు మాత్రం వదిలిపెట్టకూడదని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. జమ్మూ కాశ్మీర్ పాల్గాన్లో ఉగ్రవాదులు దాడులు జరపడం జరిగింది. చాలామంది టూరిస్టులు చనిపోవడం జరిగింది. దగ్గర 28 మంది దాకా చనిపోయారు. చాలామంది భయభ్రాంతులకు గురై ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వెనక్కి మళ్ళీ వెళ్ళడం కూడా జరిగింది. చాలామంది అంటే వీళ్ళు ఏంటంటే ఓన్లీ పురుషుల్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఎవరైతే మహిళలు చిన్నపిల్లల్ని ఎలాంటి అటాక్ కాలమీ చేయకుండా ఓన్లీ పురుషుల మీద అటాక్ చేయడం జరిగింది. అది కూడా ముస్లిమ్స్ అయితే వదిలేసి హిందువుల మీదనే ఓన్లీ హిందువులను టార్గెట్ చేసినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది. దీని గురించి కొన్ని అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలతో పాటు ఆ స్కెచ్లను విడుదల చేసినారు భద్రతా సంస్థలు. ఆ ముగ్గురు ఈ నమచిత్రాలు వాళ్ళ చిత్రాలు ఇవే. ఈ ముగ్గురుగా గుర్తిస్తున్నారు. వీళ్ళే దాడి చేసి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆ స్కెచ్ని విడుదల చేసిన భద్రతా సిబ్బంది సంస్థలు ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ ఫూజీ, సులేమాన్ షా, అబ్దుల్ తలూషగా
గుర్తింపు ఎవరైతే ప్రధాన సూత్రధారి ఉన్నారో ఎల్ఈటి కమాండర్ సైపుల్లాగా కస్తూరిగా నిఘా సంస్థలు వెల్లడి. ఫాల్గామ్ ఉగ్రవాది వెనక లస్కర్ తోయబ్ టాప్ కమాండర్ సైపుల్లా సజిద్ జట్ హస్తం ఉండొచ్చని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ ఫ్రాండ్స్ చెందిన సజిద్ సైపుల్లాగా కస్తూరిగాను పిలుస్తారు. ఎన్ఐఏ ఇతడిని కఠినమైన ఉగ్రవాదిగా పేర్కొంది. ప్రస్తుతం అతను ఎవరో మనకి ఒకసారి ఆ ఫోటో కూడా నేను చూపించడానికి ప్రయత్నిస్తాను మీకు. ఎవరైతే ఇప్పుడు మన సైపుల్లా కస్తూరిగా పిలుస్తారో ఎన్ఐకి సంబంధించిన ఇతడు, ఎవరైతే ఇతన్ని సైపుల్లాగా పిలుస్తారో అలాగే సాజిద్ ఇతనే దీని అందరికీ ఈ ఉగ్రవాది ఈ అటాక్ మొత్తానికి కారణం ఇతనే అని చెప్పి అనుమానిస్తున్నారు చాలా మంది. ఇతడిని కఠినమైన ఉగ్రవాదిగా పేర్కొంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ నుంచి ఇతడు ఆపరేషన్ చేపడుతున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇస్లామాబాద్ నుంచి ఇతడు ఆపరేషన్ చేపడుతున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా మనకు క్లియర్ అర్థమవుతుంది. ఎవరైతే ఇతను ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఇది మాత్రం చాలా దారుణం. ఒక మతాన్ని టార్గెట్ చేసి ఏదైతే ఉగ్రవాదులు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. చాలా మందిని ఇప్పుడు ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళని వదిలేయడం, ఇప్పుడు కొంతమంది ఎవరైతే భయపడి ముస్లిం పేరు చెప్పారనుకో, ఈ అనుమానం వస్తే వాళ్ళ దుస్తులు వాళ్ళ బట్టలు ఉడబికి వీడు హిందువా ముస్లిమా అని చెప్పి క్లియర్గా తెలుసుకొని అటాక్ చేసి చంపడం లాంటివి జరిగినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి దాడులు చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఈ దాడులకు ప్రతిచర్యగా మన ఇండియన్ ఆర్మీ ఎట్టి పరిస్థితుల్లో ఇలా ముగ్గురిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.